కంచె నరుకు వాణిని పాము పడుతుంది. 3 దోషుంది. రాయి దొరిలించేవాడు దాని వలన గాయపడు. ఈరోజు అది వివరించాలనుకున్నాను కానీ ఓపిక లేని చేతులు దాన్ని ఏదైతే వచ్చే ఆదివారం వివరించాలనుకుంటున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానిని గురించి ఆలోచన చేస్తూ వాక్యాలు చదవండి. దేవుడు మీకు కూడా అనేక సంగతులు తెలియజేస్తాడు. మనము దేవుని పిల్లలుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు ఆదాముని తన కుమారుడిగా సృష్టించాడు. తన చేతి సృష్టి ఆయన కుమారుడే. కానీ వాణిని ఎవడు ఎత్తుకొని పోయాడంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన సాతానుడు ఎత్తుకొని పోయి తన కుమారుని చేసేసుకున్నాడు. అలా ఎత్తుకుపోయిన వాణిని మరలా తన కుమారుడిగా మార్చుకోవడం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాల్లో భాగమే ధర్మశాస్త్రము, పాత నిబంధన, అలాగే ప్రవక్తలు వారి బోధలు. ధర్మశాస్త్రము కంటే ముందు నోవహు నిర్మించిన ఓడ, అవన్నీ దాని తర్వాత దాని తర్వాత రోజు చివరిగా తన ప్రియకుమారుని పంపించి ఆయన రక్త బలి ద్వారా మనకు విమోచన కలుగ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నా దేవుని విడిచిపెట్టను, నా దేవుని యందు నమ్మిక కలిగి ఉన్నాను. నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా నేను ఏ దేవుని విడువను, యేసుని విడువను అనేవాడు తన రక్షణ కిరీటమును దక్కించుకోగలడు, కాపాడుకోగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ ఏం కీర్తన చదివారు? 48. మరి పోయిన వారం కూడా మరి మా నాని అదేమీ వివరించలేదు. ఈ 47, 48 2 కీర్తనలు, ఈ 2 వరుసలు మనం చూస్తుంటే కోరహు కుమారులు వ్రాసిన గీతం, పాడిన గీతం. 47వ కీర్తనలో వారు ఏమని పాడుతున్నారంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు, మహారాజై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వభూమికి రాజయ్య అన్నటువంటి ఆ దేవాది దేవునికి చప్పట్లు కొట్టి పాటలు పాడుతూ స్తుతి ఆర్భాటాలు చేస్తూ మహిమ పరచాలి. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చేయవచ్చు. ఎందుకంటే ఆయన మనం పుట్టించిన వాడే కాదు, మనల్ని కాపాడేవాడు, రక్షించేవాడు, స్వస్థపరిచేవాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అనేక మార్లు తన సేవకుల ద్వారా ఆ మాట సెలవిస్తూనే ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కొంతమంది బలహీనతలు చెప్పుకోలేరు. వారికి ఇచ్చినటువంటి మాట లేక అభయం ఏది అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందు నిమిత్తమే ఆయనకి ఏమని పేరంటే యెహోవా రాఫా. యెహోవా రాఫా. కీర్తన గ్రంథాన్ని మనం చదువుతుంటే ఒకచోట వ్రాయబడింది, దేవుడు తన వాక్కును పంపించి, యెహోవా తన వాక్కును పంపించి వారిని బాగు చేశాను. బాగు చేశాను. ఆ వాక్కు ఎవరు? ఆ వాక్కు ఎవరు అంటే మన యోహాను సువార్తలో మొదటి అధ్యాయం చదువుతున్నప్పుడు ఆది యందు వాక్యము నేను, వాక్యము 14వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఏది ఆ వాక్కు? శరీరధారిగా వచ్చిన వాక్కు ఏదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మని వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రాణమునిచ్చిన వారిని, నిన్ను బాగు చేసేవారిని, నిన్ను బ్రతికింపజేస్తున్న వారిని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. దేవునికి స్తోత్రం. మరి వెంకయ్య సాక్ష్యం చెప్పేటప్పుడు నేను లేదు, నేను వచ్చినప్పటికి ముగింపు అయిపోయింది. మరి మన్మోహన్ గురించి చెప్పుకుంటుంది. ఎలా ఉన్నాడు? నా హెన్వాళ్ళ ఆయన మనకి ఇచ్చిన కృపను మనం సద్వినియోగం చేసుకోవాలి. రెండు వారాలు తొందరగా ఇచ్చినట్టే. అంటే అప్పటి నుంచి కట్టినప్పటి నుంచి 2 వారాలు, వెళ్ళేటప్పటికి 2 వారాలు, కట్టినప్పటి నుంచి 2 వారాలు, ఇప్పటి నుంచి. దేవుని కృప మనకు తోడుగా ఉన్నట్టు అనేక సార్లు మనకి రుజువులు కనపడుతూ ఉంటాయి. రుజువులు 1984లో కారు కొన్నాం. అప్పుడు దాని మీద పంగి నుంచి శ్రీను అని డ్రైవర్ వచ్చేవాడు, కాపులు కూడా. సాయంత్రం వస్తున్నాం, ఇంటికి వచ్చేస్తున్నాం. అప్పుడు ఈ గుంటూరు నుంచి వీళ్ళు వచ్చేవారు, బంటాల వారు. ఆ మొదటి షోకి బయలుదేరినట్టున్నారు. ఆ చింతలో, ధర్మారం చింతలో. మేము మామూలుగా 40 కిలోమీటర్ల స్పీడ్ దాటదు.
వస్తున్నాము. ఈ బంట వాళ్ళు సినిమాకి బయలుదేరి వెళ్తున్నారు. సడన్గా ఒక పిల్ల ఆ గుంపులో నుంచి ఎందుకు వచ్చింది, బయటికి ఇలా రోడ్డు మీదకి పరిగెత్తుకొచ్చింది. అంతే కార్ కింద పడింది. పడగానే స్పృహ పోయింది. ఏమైపోయిందని కంగారు పడ్డాము. వెంటనే కారులో ఎక్కించుకొని ధర్మారం మన డాక్టర్ గారి దగ్గర తీసుకొచ్చాము. చూసి పర్వాలేదులే అన్నారు. ఏంటంటే ఆ కూలోళ్ళు కూడా డాక్టర్ గారు కూలోళ్ళేనంట, ఆ బండ్రోళ్ళు. మరి అమ్మాయి కానీ ఇప్పుడు చూసి వైద్యం అప్పుడు తెలియదు నాకు, వైద్యం చేయమేమోనండి అంటే ఏం అక్కర్లేదు, కానీ 2 రోజులు పిల్ల పనిలోకి వెళ్ళదు కాబట్టి ఆ 2 రోజులు కూలిని ఏదో మందులకి డబ్బులు ఇచ్చేది సరిపోతుంది, వెళ్ళిపోతారు, అవి మన పంట వాళ్ళే అని చెప్పారు. కీడు తొలగింది. మరోసారి జగ్గంపేటలో ఒకటి అలాగే అప్పుడు చచ్చిపోయాడేమో అనుకున్నాం. మమ్మలను ఏ కీడుకి దేవుడు ఎప్పుడు అప్పగించలేదు. నా నమ్మదగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత సర్వజనులారా తప్పకు కొట్టండి, తప్పకు కొట్టండి. మిమ్మల్ని కొట్టమని కాదు, పాట పాడేటప్పుడు కొట్టడం. చాలామంది దేవుడిని ఏం పడాయిలో నాకు అర్థం లేదు. చదువు ఎక్కువయ్యాక బడాయి ఎక్కువయ్యి, బడాయితో పాటు ఏం జరుగుద్ది, దాన్ని ఏమంటారు మన భాషలో తెలదా, 3 రోజులు. మనం దేవుని స్తుతించడానికి సిగ్గుపడితే మనకు స్వస్థత ఎలా వస్తుంది, సహాయం ఎలా వస్తుంది? స్తుతించు 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 స్తుతించు. ఆ స్తుతే దేవుని నీ దగ్గరకు తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, 48వ కీర్తనలో ఈరోజు చదివిన కీర్తన, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి. వచ్చిన అందరూ చదవండి, మళ్ళీ వచ్చినమంతా చదవండి. దేవుని పట్టణంలో ఏముంది? పరిశుద్ధ పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతంలో ఎవరున్నారు? పర్వతం మీద యెహోవా ఉన్నాడు. ఆయన గొప్పవాడును బహు కీర్తనీయుడును. బహు కీర్తనీయుడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు సంపూర్ణమైన నమ్మకం కలిగిన వారమైతే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగానే ఉంటాడు.
ఆ చిన్నప్పుడు కరెంట్ లేదు, ఊళ్ళో కరెంట్ స్తంభాలు వేయడమే కొత్త. అక్కడ లైట్లు వేసేవారు, ఆ పేట అవి కూడా లేవు అప్పుడు. ఆ లైట్లు కూడా పాతి క్యాండిల్ బల్బులు, అదే గొప్ప. నేను ప్రైవేట్కి వెళ్ళేవాడిని 7వ తరగతిలో. మన ఈ కోండ గంగరాజు గారు ఎక్కువ నేస్తాడు ఉండేవారు, ఆయన జిఎస్ఎన్ గారు అని. సాయంత్రం వెళ్ళేవాడిని, తెల్లవారుజామున వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళేవాడిని, ఎవరి లాంతరు వాళ్ళు పట్టుకెళ్ళేవాళ్ళం. ఎవరి లాంతరు వాళ్ళు. ఆ చేయడంలో లాంతరు ఉండేది కాబట్టి భయం ఉండేది కాదు. ఆ తర్వాత 9th 10th చదివేటప్పుడు కూడా మన గడ్డం భాస్కర్ గారి ఇంట్లో ఆశీర్వాదం మాస్టర్ ఉండేవారు. 8వ తరగతి నుంచి 8, 9, 10 కూడా ఆయన ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు, లెక్కల మాస్టర్ ఆయన. అక్కడ కూడా లాంతలు పట్టుకెళ్ళేవారు. కరెంట్ లేదు. నా ఇంట్లో కరెంట్ ఎప్పుడు వచ్చిందంటే ఆస్తి అందులో మార్చి నేను పెట్టించాను కరెంటు. కరెంట్ పెట్టాక దాని ఖర్చులు అద్దెలో నుంచి కట్ చేసుకుంటానని చెప్పి అప్పుడు పెట్టించాను. కరెంట్ లేదు. ఇప్పుడు కరెంటు లేని కావు లేదు. ఇంకా ఏంటంటే ఇదివరకు బ్యాటరీ లైట్లు కూడా పట్టుకెళ్ళేవారు. ఇప్పుడు బ్యాటరీ లైట్ అక్కర్లే, ఏముంటే చాలు అనా సెల్ ఉండేది. ఆ సెల్ ఎలా వెలిగించాలి నాకు రావట్లేదు. అది ఇంకా సంవత్సరం దానికి వచ్చేసింది. ఆ బుడి వెళుతూ ఎలా అంటున్నాడు. ఆడి మేనత్ కొడుకు పెద్దవాడు ఆడు వస్తే మొత్తం అన్నీ నేర్పేసినట్టున్నాడు. ఏంటి నా మనవాడు ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, ప్రార్థన చేయండి. మరో మాట చెప్పడం మర్చిపోయాను. సత్యానందం కూతురు ఇంజనీరింగ్ చదువుతుంది రంపచోడవరంలో. పరీక్షలకు రేపు 18 నుంచి ఆ పరీక్షల కొరకు ప్రార్థన చేయమని సంఘంలో చెప్పండి అని చెప్పాడు. ప్రార్థన చేయండి అవి కొరకు. జస్సే కదా పేరు, జస్సు. మనము నిత్యము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాము. బహుకీర్తనీయుడు. మనం కీర్తన చేయడం అంటే భజన కొట్టడం. భజన అంటే మనది. దేవునికి భజన మానేసి మనుషులకు భజన చేస్తున్నాం. మనుషులకు భజన చేస్తే ఆ భజన అంతసేపే, కొన్ని రోజులే. దూపం వేస్తూ ఉంటారు. మా దొరగారని, మా రైతని, మదని, ఈదని. ఇప్పుడు మంటూరుకేమో జగన్ ఆయన పెన్షన్లు ఎత్తున్నాడని మా అబ్బాయి మా కొడుకు అది ఇది అన్నారు. ఇప్పుడు వచ్చే నెల నుంచి ఎంత చేయడంటే లేదన్నా. చంద్రబాబు గారు 4,000 ఎత్తున్నాడు అంటే ఇంకెక్కడి నుంచి అదే ఆ బిల్లోడు బాగాలేదు, ఈ బిల్లోడు బాగున్నాడు అంటున్నాడు. అంటే లాభము ఎవరు చేస్తే వారిని
కీర్తించడం. అయితే వాక్యములు ఏం చెప్పబడిందంటే, మనుష్యులను నమ్ముకున్నట కంటే, నరుణ్ణి ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బావిలో నీళ్ళు ఉన్నంతసేపే తోడుకోగలం, నీళ్ళు అయిపోతే గోదావరి ఉంది, గోదావరిలో నీళ్లు ఎంతవరకు తెచ్చుకోగలం? ఆ రేవుల్లో కూడా ఇంకిపోతున్నాయి, నీళ్ళు దొరక్క చాలా ఇబ్బంది పడాలి. కానీ మనము దేవుని ఆశ్రయించిన వారమైతే బండలో నుండి నీటిని ఉబికింపచేసి మన దాహమును తీర్చుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను ప్రేమించే మనుషుడు ఎంతమంది ఉన్నారు? తనను తాను ప్రేమించుకునే మనుషుడు. నన్ను నేను ప్రేమించుకుంటాను, మరి మీరు ప్రేమించుకోలేదు, మీరు మహాత్ములు. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే ఆకలి అయితే అన్నం తింటాను, పొద్దున్నే కాఫీ తాగుతాను, టిఫిన్ తింటాను, నా శరీరానికి నిద్ర వస్తే నిద్రపోతాను, శరీరం యొక్క అవసరాలన్నీ తీరుస్తాను. అని నన్ను ప్రేమించుకుంటున్నానా లేదా? చెప్పండి. ఎంతమంది తమను తాము ప్రేమించుకునే వారు ఉన్నారు? ఒక్క మాట చెప్తాను. చిన్నప్పుడు ఆటలు ఉండేవి, ఆటలు చిన్నపిల్లలు ఎక్కువ ఆడుకునేవారు. ఆ ఆటలో ఒక ఆట ఏంటంటే, నువ్వు దేనికి భయపడకుండా ఉంటావా? భయపడినా. పొడి వస్తే ఏంటి జొన్నలా నూకలు ఎత్తాను, మేకలు కాస్తావా? కాస్తాను. పొడి వస్తే జడబను ఉంటావా? జడబను. ఉప్పు అని మొహం మీద చూస్తాడు. ఉప్పు అనగానే ఏమవుతుంది? ఎందుకు చూసుకోవాలి? మరి జడదు కదా.
అంటే కంటి గుడ్డిని ఎవరు కాపాడుతున్నారు? రెప్ప కాపాడుతుంది. వేగంగా గాలి వచ్చేటప్పుడు ఆ రెప్ప ఏం చేస్తుంది? అదే నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే. అయితే నిన్ను నీవు ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ నీకు కనబడటం లేదు. ఆయన ప్రేమ నీకు కనబడడం లేదు. ఆయన నిన్ను అత్యధికంగా ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుని లోకానికి పంపించాడు. మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి బలియాగమై విమోచన కలుగజేసి పాపదాస్యము నుండి సంఖ్యల నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. రాజులు కూడిని, వారు ఆత్మగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయి వారు అక్కడ ఉండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనలు వారిని పట్టను. తూర్పు గాలిని లేపి పరిస్థితి వాడలున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనం వినినట్టుగానే జరుగుట మనము చూసి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించుదుము. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు భూయంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయములను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రం చెల్లించుదాం. గట్టిగా స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవడు దేవుని మీద అనుకుంటాడో వారికి ఆయన సహాయకుడు. ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో దాసత్వం అయిన తర్వాత బయలుదేరినప్పుడు మార్గంలో దాదాపు 45 ఏళ్ళు వాళ్ళు నడిచినప్పుడు 6 లక్షల కాల్బలం వారు ఐగుప్తు నుండి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. మోసి తెచ్చుకున్నారు. వారు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. వారు తెచ్చుకున్న ఆహారం అంతా అయిపోయింది. అందరి దగ్గర అయిపోయింది. ఎవరి దగ్గర ఏం మిగలదా, ఏ పిండి మిగలదా. వీళ్ళకి ఆహారం కావాలి. ఎలా? 6 లక్షల మంది జనాభా. ఎలా? వాళ్ళందరూ పెద్దలు వెళ్ళి మోషే దగ్గర గొడవ పెట్టినప్పుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా ఆకాశం నుండి వచ్చింది మన్నా. మన్నా ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము.
దానికి ఏమని పేరు పెట్టబడిందో తెలుసా? ఆకాశ ధాన్యం. ఏ ధాన్యం చెప్పాలందరూ? ఆకాశ ధాన్యం. ధాన్యాన్ని ఏం చేయాలి? వరి ధాన్యమైనా గోధుమలైనా ఏం చేయాలి? రోకట దంచాలో వద్దా? రోకట దంచాలి. మన్నా కూడా దంచుకోవాలి. మన్నాను దంచి దాన్ని పొయ్యి మీద పెట్టి పెనం మీద పెట్టి రొట్టెలు వేసుకుంటే దాని రుచి ఎలా ఉందట? అపూపము వలె కొత్త నూనె రుచి. దేవునికి స్తోత్రం. అందులో స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడున్న దాగి ఉన్న రహస్యం ఏంటంటే, నీ సొంత సంపాదన అంతా అయిపోయే వరకు పరలోకం తెరవబడదు. నీ సొంత సంపాదన, మనుష్య సంపాదన నువ్వు పూర్తిగా నిరాకారుడు అయిపోయి నీ చేతులు రక్తహస్తాలు అయిపోతే అప్పుడు తన పరలోకపు ధననిధిని ఆయన తెరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, కొద్ది రోజులు గడిచింది. ఆకాశం తెరవబడింది. ఏమొచ్చింది? ఆకాశ ధాన్యం ఇవ్వబడింది. కొంతకాలం గడిచేటప్పటికి దేని మీద తిరిగిందంట? మాంస మొక్కల మీద. రాజు ఏంటన్నా అన్నాను. నువ్వు ఏంటనో చెప్పు, మన రాత్రి ఇంకో ఉంగరానని మేక మాసం అన్నాడు. నేను దెబ్బ కొట్టింది అదేనయ్యా. ఎందుకంటే ఈ మేకలు కానీ కోళ్ళు కానీ మీరు చాలాసార్లు చెప్పారు, ఫ్రెష్గా మీరు కోడి పోయించుకోండి, దానివల్ల దోషం ఉండదు. కానీ మీరు వెళ్ళి కొడుకు కొట్టేయమంటే ఎక్కడి నుంచి తీసుకొడతారు? అవి అలా అది ఎప్పుడు కోసాడో ఆ ఎండకి వెళ్ళిపోయి ఉంటుంది. అదేమవుతుందంటే మాగిపోతాయి. మాగిపోయినప్పుడు కొన్ని రసాయనిక చర్యలు జరిగి బలహీనులైన వారికి అది తొందరగా వ్యాధికారకంగా మారిపోతుంది. పిల్లలకి మాంసం మీద జరిగింది. మాకు మాంసం కావాలి అని సన్నగడం మొదలుపెట్టారు. ఎక్కడి నుంచి తెద్దామయ్యా? ఇన్ని లక్షల మందికి ఎన్ని వేల గొర్రెలు కావాలి, ఎన్ని వేల ఎడ్లు కావాలి, ఎక్కడి నుంచి తెద్దాం అని అంటూ ప్రభు దగ్గరికి వెళ్తే, సరే వాళ్ళకి పెడదాంలే, కంగారు పడద్దని చెప్పి ఆ రాత్రి ఆయన సముద్రము మీద నుండి గాలి విసరగా పొద్దున్నే తెల్లారేటప్పటికి వాళ్ళ గుమ్మాల నుండి ఏమున్నాయట? పూరేడు పక్షులు. వాటన్నిటి పట్టుకుని వండుకుని వాళ్ళ కడుపారా తినడం మొదలుపెట్టి, మనసారా నోరారా. కొంతమందికి వారం రోజులు వరుసగా మాంసం తిన్నా ఇంకేమైనా తినిపిస్తుంది? తినేస్తున్నారు. ఎంతవరకు తిన్నారట? ఆ మాంసం వాళ్ళ పళ్ళల్లో చిక్కుకుపోయి నోట్లు వాసన కొట్టేసి పురుగులు బట్టి అంతవరకు తింటనే ఉన్నారు. దాంతో వాళ్ళకి వ్యాధులు ప్రారంభమైనవి. ఆహారం అయిపోయినప్పుడేం పరలోక ఆకాశపు వాక్యంలో చెప్పాడు. మాంసం కావాలన్నప్పుడేమో పక్షులను రప్పించడం కోసం సముద్రపు గాలిని విసర్జన చేశాడు. ఆ గాలి వారికి మాంసం పట్టుకొచ్చి ఇచ్చింది. అన్న దేవునికి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. వారి ప్రయాణంలో మంచినీళ్ళు దొరకని చోటుకు వచ్చారు. నీళ్ళు లేవు, మళ్ళీ పొందుతున్నారు. మోషే దేవుని సన్నిధికి ఏడుస్తూ వెళ్ళాడు. మోషే
ఎదుట ఉన్న బండ దగ్గరికి వెళ్ళి ఆ కర్రతో ఆ బండను కొట్టి ఉన్నాడు. ఆ బండను కొట్టగానే ఆ బండలో నుండి నీళ్లు ప్రవహించడం మొదలైనవి. 6 లక్షల మంది జనము మరెన్ని రోజులు తాగారు. అది నాటి నుండి నేటి వరకు ప్రవహిస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. అందరము స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. దేవుడిచ్చిన దానిని ఎవడు ఆపలేడు. దేవుడే ఆపాలి. దేవుడిచ్చిన మన్నా ఎప్పుడు అయిపోయిందో తెలుసా? వారు కనాను దేశంలో అడుగుపెట్టి కనాను పంటను తినడం ప్రారంభించిన తర్వాత ఆ పంట ఆగిపోయింది, పర్వతపు పంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన బహు కీర్తనీయుడు. నీ ఆకలిలో ఆహారం పెట్టేవాడు, నీ ఆశను తీర్చేవాడు, నీ శ్రమలో నీకు తోడుగా ఉండేవాడు, నీకు కృపను గ్రహించేవాడు. ఆయన బహు కీర్తనీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గొప్పవాడును బహు కీర్తనీయుడు. ఆయన కంటే గొప్పవారు ఎవరు లేరు. గొప్పవారు ఎవరు లేరు. ప్రజలు అనుకుంటారు గొప్పవాళ్ళు, విగ్రహారాధికులు అనుకుంటారు వారి దేవుళ్ళు దేవతలు గొప్పవారని. ఆయనకి ఏమని పేరంటే దేవుళ్ళకు దేవుడు, దేవతలన్నిటికీ పైగా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. అందరం స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. హల్లెలూయా. నేను ముగించేస్తాను, నాకు ఓపిక లేదు. మరి వీళ్ళందరూ ఎలా వచ్చారు? దాని గురించి మరోసారి చెప్తాను. కానీ అందరూ ఎలా వచ్చారంటే, దేవుని మీద తిరుగుబాటు చేసిన లూసిఫరు పరద్రోయబడినప్పుడు వానితో కొంత దేవదూతల సమూహంలో లాక్కుపోయాడు. ఆ లాక్కుపోబడిన వాళ్ళలో ప్రముఖులైన వారందరూ ట్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. ట్రూపులు, వాళ్ళు దేవతలు అవుతారు. ఈ మనుషుడు ఏం చేశాడంటే, వెలిగించే సూర్యుడిని దేవుడు అన్నాడు, చంద్రుడిని దేవుడు అన్నాడు, నక్షత్రాలు దేవుడు అన్నాడు, చెట్లు పొట్లు అందరూ దేవుడు అన్నాడు. ఆఖరికి మనుషుడు కూడా దేవుడే అంటాడు. ఆయనతో పాల్చదగిన వాడెవ్వడు లేడు. పూర్వకాలం ఒక పాట ఉండేది, నీతో పోచుటకు సర్వేశ ఎవరు లేరు ప్రకాశ. అది ఎప్పుడైనా మర్చికన్నా ఎక్కడి నుంచి రాదా? నీతో పోల్చడానికి ఎవ్వరు లేదు. ఆయనతో పోల్చదగిన వారు ఎవరు? ఆయన గొప్పవాడు, మహనీయుడు, కీర్తనీయుడు, ఘనుడు, సృష్టికర్త, ప్రాణమిచ్చేవాడు, ఆదరించేవాడు, స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. అందరూ గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. 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 ఆయనను విడిచిపెట్టి మనము అటు ఇటు పరుగులు పెడుతున్నాం. అది వాంఛించదగినది కాదు, అది అవాంఛనీయమైనది. ఆయనను విడిచిపెడితే గోడ మీద పిల్లి లాంటి వాళ్ళం. గోడ మీద పిల్లి ఏ టైంలో ఎటు దూకుద్దో తెలియదు, దానికి అనుకూలంగా మనం వైపు దూకుతుంది.
మనం ప్రభు వైపు మొగ్గవలసిన వారం, ప్రభు వైపు చూడవలసిన వారం. మన దృష్టి అంతా ప్రభు మీద ఉండాలి. మన గురంతా, మన లక్ష్యం అంతా ప్రభు వైపే ఉండాలి. ఆయన యేసు వైపు గురి చూసి మనం నడుస్తూ పోవాలి. మామూలు స్తోత్రం చెల్లించుదాము. అందరూ స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.